you have a choice also not to forgive. What happens then to you? Whom are you punishing? If you choose not to forgive, you are holding that grudge in your heart. You are holding that poison in your heart. Let it out. Let it go. It's not worth it. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలకు, దుఃఖాలకు వేరే వ్యక్తులు కారణం అనిపించినప్పుడు ఆ వ్యక్తుల పట్ల వ్యతిరేక భావనలు, కొన్నిసార్లు ప్రతీకార భావనలు కూడా మనలో తలెత్తవచ్చు. అలాంటప్పుడు వారిని క్షమించడం, ఆ సంఘటనలను మరిచిపోవడం అనేది చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది. అయితే క్షమించడం అనేది ఎదుటివారి కోసం కాదు, మన స్వంత శ్రేయస్సు కోసం అని అంటారు హార్ట్ఫుల్నెస్ గైడ్ దాజీ. అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవం గ్లోబల్ ఫర్గివ్నెస్ డే జూలై 7 సందర్భంగా క్షమించడం ద్వారా మన హృదయాన్ని ఎలా తేలికపరుచుకోవచ్చో చూద్దాం. క్షమారూపో జయపరః. క్షమించడమే అన్నిటికన్నా గొప్ప విజయం. విశ్వామిత్ర మహర్షిగా మనకు తెలిసిన ఆయన కౌశికుడు అనే ఒక రాజు. ఆయన వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని కామధేనువుని ఆశించి పరాభవం పొందుతాడు. ప్రతీకారంతో జరిగిన యుద్ధంలో వశిష్ఠుడి 100 కుమారులను కౌశికరాజు సంహరించాడు. అయితే గొప్ప తపస్సంపన్నుడైన వశిష్ఠ మహర్షిని ఏమీ చేయలేకపోయాడు. ఎలాగైనా బ్రహ్మర్షి స్థాయిని సాధించాలనే పట్టుదలతో కఠోర తపస్సు చేశాడు. తపస్సుకి మెచ్చి చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వశిష్ఠుడు ఒప్పుకుంటేనే నీవు బ్రహ్మర్షి స్థాయికి అర్హుడవు అని చెప్పాడు. వశిష్ఠుడికి హాని చేసిన తనను ఆయన ఒప్పుకోడని, వశిష్ఠుడిని పూర్తిగా అంతమొందించాలని విశ్వామిత్రుడు ఒక రాత్రి కత్తి పట్టుకుని ఆయన ఆశ్రమం వెలుపల దాక్కున్నాడు. ఆ సమయంలో వశిష్ఠుడు తన భార్య అరుంధతితో తన కుమారులను సంహరించినా కౌశికరాజుపై తనకు పగ లేదని, అంతేకాక విశ్వామిత్రుని తపస్సు చంద్రుని వెన్నెలలాగా ఎంతో నిర్మలమైనది, ప్రకాశవంతమైనది అని ప్రశంసించాడు. వశిష్ఠుని ఔన్నత్యాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడిలో అహంకారం నశించింది. కత్తి పారేసి వశిష్ఠుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. వశిష్ఠుడు వెంటనే ఆయనను లేపి ఆలింగనం చేసుకుని మనస్ఫూర్తిగా క్షమించి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని సంబోధించాడు. అష్టావక్ర గీత ప్రకారం క్షమ అనే సంస్కృత పదానికి చాలా విశాలమైన అర్థం ఉంది. అది కేవలం ఓర్పు మాత్రమే కాదు, సహనం, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే గుండె నిబ్బరం. మనం ఎవరినైనా క్షమించలేనప్పుడు ఆ బాధను హృదయంలోనే ఉంచుకుంటాం. ఇది ఒక విషం లాంటిది. మనం ఎవరినైనా క్షమించలేనప్పుడు ఆ వ్యక్తి గుర్తొచ్చిన ప్రతిసారి మన మెదడు ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్టు భావిస్తుంది. మెదడు ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. పగ, ద్వేషం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అది దీర్ఘకాలంలో గుండె జబ్బులకు దారితీస్తుంది. మీరు వారిని హృదయపు లోతుల్లో నుంచి క్షమించనంత వరకు ఈ జన్మలోనే కాకుండా మరుసటి జన్మలో కూడా ఆ భావ ముద్రలు కొనసాగుతాయి. ఇతరులు ఏర్పరిచిన గాయాల వల్ల 2 విధాల జ్ఞాపకాలు ఏర్పడతాయి. ఒకటి భావోద్వేగ జ్ఞాపకాలు, రెండవది మేధోపరమైన జ్ఞాపకాలు. మొదట ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను వాయిదా వేయండి. ఆ తర్వాత కొంతకాలానికి మీ గాయం తగ్గి వారిని క్షమించగలుగుతారు. మనం క్షమించినప్పుడు భావోద్వేగ జ్ఞాపకం తొలగిపోతుంది. మేధోపరమైన జ్ఞాపకం మెదడులో ఉన్నప్పటికీ దానికి శక్తి ఉండదు. ఆ తర్వాత ఆ సంఘటన గుర్తొచ్చినా మనం కేవలం నవ్వుకుని ముందుకు సాగిపోతాం. మీ పట్ల ఎవరైనా తప్పుగా వ్యవహరించినట్లనిపిస్తే వారి పట్ల ప్రతీకార భావం పెంచుకోవద్దు. దానికి బదులుగా అది భగవంతుని నుండి వచ్చిందని తలచి కృతజ్ఞత కలిగి ఉండుము అని హార్ట్ఫుల్నెస్ దశ నియమాలలోని
7వ నియమం చెబుతుంది. ఇక మన వల్ల గాయపడ్డారని తెలిసినప్పుడు మనలో అపరాధ భావన కలుగుతుంది. అపరాధ భావన అనేది అత్యంత దారుణమైన స్థూలత్వం. దీనివల్ల ఏర్పడే ముద్రలను తొలగించడం గురువులకు కూడా కష్టమే అంటారు దాజీ. కాబట్టి వాయిదా వేయకుండా క్షమించమని అడిగినప్పుడు సంబంధాలు నిలబడతాయి. లేకుంటే మీరు నేను చెప్పలేకపోయానని, అవకాశాన్ని కోల్పోయానని అనుకుంటారు. ఒకవేళ ఆ అవకాశం లేనప్పుడు పడుకునే ముందు ఇకపై నేను ఈ తప్పు చేయను, క్షమించండి అని నిజాయితీగా గురువుని లేదా భగవంతుణ్ణి ప్రార్థించి ఆ అపరాధ భావన అనే సుడిగుండం నుండి బయటకు రావడమే వివేకం అంటారు హార్ట్ఫుల్నెస్ 2వ గురువు బాబూజీ గారు. క్షమించే గుణం వెనుక బలమైన విజ్ఞాన శాస్త్రం దాగి ఉంది. పలు శాస్త్రీయ పరిశోధకులు జరిపిన స్టడీలలో మనస్ఫూర్తిగా క్షమించినట్లు ఊహించుకున్న వారిలో రక్తపోటు, గుండె వేగం మరియు కండరాల ఒత్తిడి తగ్గి సాధారణ స్థితికి వచ్చినట్లు తేలింది. క్షమించడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రా విధానం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హార్ట్ఫుల్నెస్లో నిర్మలీకరణ ప్రక్రియ ద్వారా మీ హృదయంలోని భావ ముద్రలను తొలగించుకోవచ్చు. మన అస్తిత్వం మొత్తం ప్రేమతోనే నడుస్తుంది. మన హృదయం నుండి ప్రేమ ప్రవహించకపోతే ఎదుటివారి కంటే మనల్ని మనం ఎక్కువ బాధించుకున్నట్లే.